శరత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కోకాపేటలోని హరీష్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. హరీష్ రావును హౌస్ అరెస్టు చేయడం విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీరెడ్డి కూడా అక్కడికి చేరుకోవడం జరిగింది. శరత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిలో పరిస్థితులను పరిశీలించేందుకు బీఆర్ఎస్ నేతలు వెళ్లేందుకు కూడా ప్రయత్నించగా వారికి అనుమతి లేదంటూ పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసుల తీరుపై హరీష్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే హౌస్ అరెస్టులు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. ఇక ఆసుపత్రిలోని లోపాలు, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను అడ్డుకుంటుందని ఆరోపించారు. పోలీసుల నిర్బంధాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తుందని, రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని హరీష్ రావు విమర్శించారు. ఇక శరత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు వెళ్లకుండా మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అడ్డుకోవడం కోకాపేటలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అందుకు సంబంధించిన ఎక్స్క్లూజివ్ దృశ్యాలు మనం ఐఎన్ఎస్ స్క్రీన్ పై చూస్తూ ఉన్నాం. హరీష్ రావు వాహనానికి అడ్డంగా నిలిచిన పోలీసులు ఆయనను ముందుకు కదలనివ్వకుండా నిలువరించారు. దీంతో పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. హరీష్ రావును అరెస్టు చేయకుండా అడ్డుకునే క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట కూడా చోటు చేసుకుంది. ఇక హౌస్ అరెస్టులు, నిర్బంధాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని ప్రభుత్వం చూస్తుందంటూ గులాబీ శ్రేణులు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలు పిరికిపంద చర్యలంటూ బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శరత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్లను పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. కోకాపేటలోని హరీష్ రావు నివాసం వద్ద భారీగా పోలీసులను మోహరించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇక హరీష్ రావును హౌస్ అరెస్టు చేయడం విషయం తెలుసుకున్న ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీరెడ్డి అక్కడికి చేరుకున్నారు. శరత్ నగర్ టిమ్స్ ఆసుపత్రిలో పరిస్థితులను పరిశీలించేందుకు బీఆర్ఎస్ నేతలు వెళ్లేందుకు ప్రయత్నించగా వారికి అనుమతి లేదంటూ పోలీసులు కూడా అడ్డుకున్నారు. మనం ఐఎన్ఎస్ స్క్రీన్ పై ఆ దృశ్యాలు కూడా చూస్తూ ఉన్నాం. పోలీసులు కూడా వారితో మాట్లాడుతున్నటువంటి దృశ్యాలు చూస్తూ ఉన్నాం. అడ్డుగా నిలబడి వారిని ఆపే ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. ఇక వెహికల్ ఎక్కే ప్రయత్నం హరీష్ రావు చేసినప్పటికీ కూడా వారిని నిలువరించే ప్రయత్నం అయితే పోలీసులు చేశారు. ఈ నేపథ్యంలో పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. తీవ్ర అసంతృప్తి కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక ఈ క్రమంలో పోలీసుల తీరుపై హరీష్ రావు కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే హౌస్ అరెస్టులు చేయడం దుర్మార్గమని మండిపడ్డారు ఆయన. ఆసుపత్రుల్లోని లోపాలు, ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయనే భయంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష నేతలను కూడా అడ్డుకుంటుందంటూ ఆయన ఆరోపించారు. పోలీసుల నిర్బంధాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కాలని చూస్తుందని, రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ పరిస్థితులు నెలకొన్నాయని హరీష్ రావు విమర్శించారు. ఇక శరత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు వెళ్లకునివ్వకుండా మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అయితే అడ్డుకోవడం జరిగింది. కోకాపేటలో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. హరీష్ రావు వాహనానికి అడ్డంగా నిలిచిన పోలీసులు ఆయనను ముందుకు కదలనివ్వకుండా నిలువరించారు. దీంతో పోలీసుల తీరుపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహమైతే వ్యక్తం చేశాయి. హరీష్ రావును అరెస్టు చేయకుండా అడ్డుకునే క్రమంలో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య తోపులాట చోటు చేసుకుంది. అలాగే హౌస్ అరెస్టులు, నిర్బంధాలతో ప్రతిపక్షాల గొంతు నొక్కారని ప్రభుత్వం చూస్తుందంటూ గులాబీ శ్రేణులు మండిపడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు పిరికిపంద చర్యలంటూ బీఆర్ఎస్ నేతలు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు. శరత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకు బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా పోలీసులు అయితే ఎక్కడికక్కడ ముందస్తు చర్యలు చేపట్టి హౌస్ అరెస్టులు చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు అందుబాటులో ఉన్నారు. సార్, గుడ్ మార్నింగ్ సార్. హౌస్ అరెస్టులు చేసినట్లుగా తెలుస్తోంది, మీరు కూడా అందులో హౌస్ అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. సార్, ఎలా చూడాలంటారు? పోలీసుల తీరుపై ఏం చెప్తారు సార్? పోలీసులు వాళ్ళు పై అధికారులు చెప్తే వాళ్ళు చెప్తే ప్రభుత్వం మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఇంత ఓన్గా డిసిషన్ తీసుకోవడం ఏముంటుంది. గవర్నమెంట్ నుంచి పబ్లిసిటీ కావద్దు, వాళ్ళు అవసరం చేయాలి, బయటికి రావద్దు, బయటకు వచ్చినట్లయితే నిజాలు చెప్తారు,
ఫోటోలు చూపిస్తారు, ఎప్పుడు టెంకాయ కొట్టిండ్రు టీమ్స్ కు, ఎప్పుడు ఆలోచన వచ్చింది, అసలు దాని ఉద్దేశం ఏంది, ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిండ్రు, తెలంగాణ రాకముందు ఎన్ని హాస్పిటల్స్ ఉండే, తెలంగాణ వచ్చిన తర్వాత ఎన్ని హాస్పిటల్స్ అయినాయి, తెలంగాణ రాకముందు ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఇప్పుడు ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి, వైద్యం ఎంత బాగుంది, ఎంతమంది కాన్పులు అవుతున్నాయి, అవన్నీ డాటా చెప్తారు. ఇక అవన్నీ బయట పడకుండాలంటే వీళ్ళు రావద్దు, రాకుండా అవగాహన చేయాలి అంటే ఎట్టయితే చెప్పమ్మా. అది అదే నిర్బంధాలు అనేటివి నిర్బంధాల మీద కాలేవు, వాళ్ళు అభివృద్ధి చేసి చూయించుకోవాలి. అలాంటి టీమ్స్ ఇంకా కొట్టి చూపించాలి. కట్టిన దానిలకు రిబన్ కట్ చేసి మీరు ఎవరు వద్దు మేమే కట్టామంటే జనం నమ్ముతారా చెప్పండి? ఇవాళ రేపట్లో ఎవరు నమ్మరు కదా. అన్ని అబద్ధాలు మాట్లాడితే ఎవరు నమ్మరు. కనుక ఈరోజు ప్రభుత్వం ఏంటంటే గట్టిగా మాట్లాడితే కేసు, లేదనుకుంటే అరెస్టు, లేదనుకుంటే ఇంకేదైనా ఇటువంటివి తప్ప వేరే ఏం లేదు. వాళ్ళు ఆలోచన చేసుకోవాలా. మేము కూడా 10 మాలలాగా మంచి పనులు చేయాలి, జనం గుండె నిలిచిపోవాలని చెప్పేసి. 3 సంవత్సరాలు అయింది కదా, ఇంకా 2 సంవత్సరాలు ఏం చేసినా 2 సంవత్సరాలే కదా. ఇక వాళ్ళు ఆ విధమైన ప్రవర్తన చేస్తే పరిపాలన మీద దృష్టి వదిలిపెట్టి వాళ్ళు ఇచ్చిన హామీల మీద దృష్టి వదిలిపెట్టేసి ఈ నిర్బంధాలు, కేసులు, అబద్ధ మాటలతో తిట్టడం, ఇది దీంతో నడుస్తుంటే ప్రజలు విసుకుపోయింది ఇప్పటికే. కనుక ఇది మంచి పద్ధతి కాదు. ప్రజాస్వామ్యంలో ఇవాళ అంతకుముందు మరి మా మీద రకరకాల ఆరోపణలు చేస్తారు. ఏమైంది మరి ఇప్పుడు? స్వేచ్ఛ, ఇది స్వేచ్ఛనా? పోయి మేము మాట్లాడతాము, ఒకవేళ పోయామనుకో. యాక్చువల్గా మాకు లేదు, మేము పోయేది లేదు ప్రోగ్రామ్, అయినా మీరు పోతారేమో అని అవగాహనిస్తున్నారు. ఇక మరి లేని ఆలోచనలు వస్తాయి అందరికి. నువ్వు నిర్బంధించినా కూడా మేము చెప్పాల్సింది చెప్తాం కదా. ఇక నేను చెప్పాల్సి జనంలో వస్తుంది కదా. సోషల్ మీడియా వచ్చింది, చాలా వచ్చింది. టీమ్స్ కట్టింది ఎవరు, మిగతా అలవాళ్ళ కావచ్చు, అన్ని వరంగల్లో కావచ్చు, అది ఎవరు ప్రారంభించారు, మహబూబ్నగర్లో కావచ్చు, ఎవరు ప్రారంభించారు? మేము ప్రారంభించినవి 5 కేజీలు ఉన్నాయి. ఇక మా మహబూబ్నగర్ అయితే మరీ ఘోరం. బిల్డింగ్ కట్టిపోయిన ఎక్విప్మెంట్స్ అన్ని 500 కోట్లకు టెండర్లు పిలవాలా, పిలవకుండా పాత అదే బిల్డింగ్ రిబ్బన్ కట్ చేయాలని చూస్తున్నారు, పాత హాస్పిటల్ షిఫ్ట్ చేయాలని చూస్తున్నారు. నేను కట్టింది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. సూపర్ స్పెషాలిటీ లెవెల్లో లోపల అన్ని ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఆపరేషన్ థియేటర్స్, రకరకాల అవన్నీ సిబ్బంది నియామకం అవన్నీ చేయాలా. మన క్యాబినెట్ లో ఇది చేయలేదు, స్టాఫ్ రిక్రూట్మెంట్ కు అడిషనల్ పోస్టులు చేయలేదు. ఇవన్నీ మాట్లాడితే అరెస్ట్ అంటే ఎట్లా? టిప్స్ పోనీయాలా? పోయిన తర్వాత మీ తరఫున కూడా కొంతమంది పిలిచి పంపండి, మీరేం చేసినా మేము చేస్తూ చర్చించాలా, జనం గెలవాలి కదా. అరెస్ట్ చేసి గృహ నిర్బంధం చేసి ఏముంటది? హరీష్ రావు గారిని చేసిండ్రు, ఇప్పుడు నన్ను చేసిండ్రు, ఇంకా మరి ఇంకెవరైనా చేసిండ్రు. కనుక ఇది పద్ధతి కాదు. ఇది గవర్నమెంట్ ఆలోచన చేయాలి, అధికారులు కూడా చెప్పాలా, సలహాదారు కూడా చెప్పాలా. అయితే శ్రీనివాస్ గౌడ్ గారు, అంతకు ముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కూడా మాట్లాడడం జరిగింది. ఆయన కూడా చెప్పేది ఏంటంటే, మేము ఆసుపత్రి సందర్శనకు వెళ్తున్నామని చెప్పేసి అని ప్రకటించామో లేదో పోలీసులు ఇళ్ల ముందు చేరి ఇలా అరెస్ట్ చేయడం సరికాదు, అయితే ఆసుపత్రిలో ఉన్నటువంటి లోపాలు కానీ ప్రభుత్వ వైఫల్యాలు బయటపడతాయి అనే భయంతోనే ముందస్తుగా ఇట్లాంటి చర్యలకైతే పూనుకుంటుంది అనేది కూడా చెప్పడం జరిగింది. కరెక్ట్, ఎగ్జాక్ట్ కరెక్ట్. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏం చెప్పిండ్రో కరెక్ట్. వారు కూడా అబ్జర్వ్ చేసి ఉండొచ్చు, చేసిండ్రు వాళ్ళని. అయితే వాళ్ళు చెప్పింది కరెక్ట్. ఇప్పుడు ప్రభుత్వంకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళు అక్కడ ఉండాలా, వాళ్ళు రాకపోయినా అధికారులను పంపాలా, ప్రతిపక్ష పార్టీ చెప్పింది వినాలా, లోపాలుంటే సరి చేసుకోవాలా. మేము కట్టిన బిల్డింగ్ లో మీరు రిబ్బన్ కట్ చేసి ఓపెన్ చేసి మీరు రావద్దాడికి అంటే ఎట్లా? మేము మా ప్లాన్ ప్రకారం ఉందా లేదా మేము చెప్తాము, లోపాలు ఉంటే సరి చేసుకోండి. ఇంకా మీరు మంచి కట్టండి, మీరు మంచి చేస్తే అప్రిషియేట్ చేస్తాం కదా. మీరు మంచి పని చేస్తే ప్రజలు అప్రిషియేట్ చేస్తారు, మేము అప్రిషియేట్ చేస్తాం. ఆరోగ్యశ్రీని రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిండ్రు. ఈ రోజు వరకు కూడా చెప్తాం, కాంగ్రెస్ గవర్నమెంట్ ఆరోగ్యశ్రీ ప్రవేశపెట్టిందని. ఫీజు రియంబర్స్మెంట్ కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది, దాన్ని కూడా అంటాము. ఇలా ఫీజు రియంబర్స్మెంట్ చేయకుండా రద్దు చేసింది, వాళ్ళందరికీ బకాయిలు చెల్లించకుండా ఖాళీలు బంద్ అవుతున్నాయి. ఏదైనా ఒక ప్రభుత్వం చేసింది, మీరు చేసిందని చెప్పి అప్రిషియేట్ చేయాలా, మీరు ఇంకా యాడ్ చేయాలి ఏమైనా చేయాల్సి ఉంటే. మీరు ఏం చేయకపోగా లోపాలు చేసి ఆ లోపాలని సరిదిద్దడానికి మీరు మొదలంటే ఫోన్ చేయకుండా హౌస్ అరెస్ట్ చేసి, ఇది ప్రజాస్వామ్యంలో ఇది పద్ధతి కాదు. అది ఇది ఈ అలవాట్లు మంచి పద్ధతి కాదు. అది వాళ్ళ ఇష్టం. మేము పోదలుచుకుంటే ఇవ్వాలి, కాకపోతే రేపు పోతాం, ఎల్లుండి పోతాం. 2 రోజులు ఆపుతారు, రోజు అరెస్ట్ చేస్తారా? హౌస్ అరెస్ట్ తప్పది. ఎస్, హాస్పిటల్ అంటే అందరూ వెళ్లే పరిస్థితి అయితే ఉంటుంది, మరి ఎందుకు అడ్డుకుంటున్నారు అనుకోవాలంటారు శ్రీనివాస్ గౌడ్ గారు? వాళ్ళ లోపాలు బయటపడతాయని హరీష్ రావు గారు హెల్త్ మినిస్టర్ గా ఉండే వారి ఆయనలో ప్రపోజల్స్ వచ్చినాయి, తయారు చేసిండు. వారు కూడా అక్కడ ఉన్నాడు, చూసిండు. మాజీ ఆరోగ్య శాఖ మంత్రిగా అది బాధ్యత. అరే వాళ్ళు ఆరోపణలు చేసినప్పుడు మరి ప్రతి ఆరోపణలు చేయడము, మరి దాన్ని చూడడము, వాళ్ళు వచ్చి ఓపెన్ చేసిపోయిండ్రు.
మేము పోతాం. ఇవాళ కాకపోతే హాస్పిటల్ అయితే ఎవరు పోనీయకుండా అయితే ఆపలేదు కదా, ఒక మ్యూజియం కాదు కదా అది. హాస్పిటల్ ప్రజల గురించి పెట్టింది, ప్రజల గురించి పెట్టి ఇవాళ కాకపోతే రేపు పోతాం, ఎల్లుండి పోతాము. ఈరోజు ఆపినంత మాత్రం ఆగుతుందా చెప్పండి? పోనీయాలా? మేము చేసి పోనిచ్చి వాళ్ళకు స్వేచ్ఛ ఇవ్వండి, ఇవ్వనియాలి మాకు, మేము చూస్తాం, మాట్లాడతాం. మీరు చేసింది ఏం లేదు కానీ ఉట్టిగా నిర్బంధం చేసి మేము బయటికి కొనియకుండా నొక్కేస్తామంటే కాదు, అది ఇంకా ఎక్కువ జరుగుతుంది తప్ప తక్కువ కాదు. అయితే బీఆర్ఎస్ హయాంలోనే 80% వరకు కూడా పనులన్నీ జరిగిపోయాయి. చకచక టీమ్స్ ను పూర్తి చేసిందే 80% వరకు కూడా బీఆర్ఎస్ హయాంలోనే. కాకపోతే ఇప్పుడు టీమ్స్ ను అంటే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం హర్షదగ్గ విషయం అంటూ కూడా హరీష్ రావు మాట్లాడడం జరిగింది. చూడమ్మా, ఇప్పుడు కేసీఆర్ గారు ఆలోచనది మొత్తం హైదరాబాద్ నలుగురు, అంతకుముందు గాంధీ ఉస్మాన్ తప్ప ఏది లేదు. తర్వాత 4 వైపులా కరోనా వచ్చినప్పుడు కూడా ఇంత భయపడ్డారు. కరోనా వచ్చినప్పుడు కూడా స్పోర్ట్స్ హాస్టల్ ఉండి మాది టిప్స్ కి ఇచ్చేసినాం, టెంపరీగా అక్కడ నడిచింది స్పోర్ట్స్ హాస్టల్ గచ్చిబౌలిలో. అంటే ప్రజల ప్రాణాలు ముఖ్యం కదని చెప్పి ఇన్ ఫ్యూచర్ లో ఏ విపత్తు వచ్చినా కూడా, ఏ రకరకాల కమ్యూనికబుల్ డిసీజ్ వచ్చినా బతికించాలా. హైదరాబాద్ కు నేరుగా ప్రతి జిల్లా నుంచి డైరెక్ట్ వస్తే, అటు కరీంనగర్ నుంచి వస్తే అక్కడ అల్వాల్ సైడ్ కానీ, ఇటు సిద్దిపేట మెదక్ నుంచి వస్తే ఎర్రగడ్డ కానీ, ఇటు సైడ్ నుంచి వస్తే మామూలు నుంచి వస్తే ఇటు సైడ్, అంటే 4 దిక్కుల ఎల్బీ నగర్ 4 వైపులా కట్టించిండు. ప్లస్ వాళ్ళ జిల్లాలలో కూడా కట్టించిండు జిల్లాకు మెడికల్ కాలేజ్. 70 ఏళ్లలో ఒక మెడికల్ కాలేజ్ ఇచ్చిండు రాష్ట్రం మొత్తానికి. ఇలా మేము ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం. 33 జిల్లాలు చేసుకుని 33 మెడికల్ కాలేజ్ తెచ్చుకున్నాం. వైద్యం ఎక్కడైంది దేశంలోనే నెంబర్ 1 స్థాయికి వెళ్ళింది. ఇలా 80% 90% మేము కంప్లీట్ చేస్తాం. మిగతాది కూడా మేము వర్క్ ఆర్డర్ ఇచ్చిపోయినాం. ఆన్గోయింగ్ ప్రాసెస్ అది. కాంట్రాక్టర్ వర్క్ చేస్తున్నాడు, కొత్త వీళ్ళు వచ్చి వర్క్ చేసింది లేదు, వర్క్ ఇచ్చింది లేదు. పనులు జరుగుతూ ఉన్నాయి. 80% అప్పుడైపోయినాయి. నిజం కంటిన్యూషన్ లో అదే పని, అదే వర్క్ ఆర్డర్, అదే దాని ప్రకారం అయింది. అది పనులు అయినాయి. కొత్తగా క్యాబినెట్ లో శాంక్షన్ చేసి ఇచ్చింది ఏం లేదు, అక్కడ ఎంటోడిచింది ఏం లేదు. ఆపడం తప్ప, నిర్బంధించి ఆయుధాలు చేయడం తప్ప చేసింది ఏం లేదు. వాళ్ళు హరీష్ రావు గారిని అరెస్ట్ చేసినా, నిర్బంధం పెట్టినా, మమ్మల్ని అవసరం చేసినా వాళ్ళు సక్సెస్ అయినా అనుకుంటే తప్పది. రేపు పోతాం, ఎల్లుండి పోతాం, ఏదో రోజు పోతే చెప్పాల్సి వస్తుంది, ఇంకా ఎక్కువ చెప్పాల్సి వస్తుంది. కనుక ఈ నిర్బంధాలతో గవర్నమెంట్ నడపాలని చూస్తున్నారు, భయభ్రాంతులతో కేసులతో నడపాలని చూస్తున్నారు. పద్ధతి కాదు. ఈ ప్రభుత్వం అనేది పరిపాలన దృష్టి పెట్టాలి. పరిపాలన దృష్టి పెట్టి చేస్తే ఉన్న 2 సంవత్సరాల్లో వాళ్ళ జీవితాంతం వాళ్ళ పేరు సార్థకత మిగిలిపోతుంది. అరే ఈ ప్రభుత్వం చేసింది కదా అని. చేసిన పనులు కంటిన్యూ చేస్తలేరు, ఆపుతున్నారు. ఒకవైపు కేసీఆర్ కిట్ ఆపేసిండ్రు. కేసీఆర్ కిట్ వల్ల ప్రతి హాస్పిటల్లో ఎన్ని డెలివరీలు అయినాయి చూడండి. ఒక మహబూబ్నగర్ లో ఎవ్రీ మంత్ 60-70 డెలివరీలు అయ్యేటివి. మేము అక్కడ ఆధునీకరణ చేసి హాస్పిటల్లో కొంచెం మంచిగా చేసిన తర్వాత 1600-1700 డెలివరీలు ఆ గవర్నమెంట్ హాస్పిటల్ అయినాయి. అంటే ఎంతమంది పేద వాళ్లకు మేలేని చెప్పండి. తర్వాత ప్రైవేట్ హాస్పిటల్లో 80-90% సిజరీన్ అయ్యేటివి. కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో 80% నార్మల్ డెలివరీ చేసినాం. అంటే రివర్స్ చేసినాం అనమాట. ఇంకా వైద్యం విషయంలో ప్రభుత్వము ఒకవైపు మందులు లేవు మన హాస్పిటల్లో, సరైనటువంటి సిబ్బంది జీతాలు లేవు, అస్తవ్యస్తంగా అయిపోయింది. ఇంకా ప్రతిపక్షం మాట్లాడదంటే ఎవడు మాట్లాడాలి చెప్పండి? భజన చేయాలా? ప్రతిపక్ష పాత్ర పోషించాలా? తప్పుంటే మీరు కూడా ప్రెస్ మీట్ పెట్టి చెప్పాలి అక్కడ వచ్చి. అంతేగాని ఏం చెప్పకుండా ఆరోగ్యం చేస్తామంటే కాదు. అది దీనివల్ల వాళ్ళకే నష్టం జరుగుతుంది. అయితే ఈ రోజైతే వెళ్ళనివ్వకుండా ఎక్కడికక్కడ ముందస్తు చర్యలో భాగంగా కూడా హౌస్ అరెస్ట్లు అయితే చేస్తున్నారు. మరి మళ్ళీ వెళ్ళేందుకు కూడా సిద్ధమవుతారా, ప్రయత్నిస్తారా శ్రీనివాస్ గౌడ్ గారు? ఏదో రోజు వెళ్తాం కదా, ఎన్ని రోజులు నిర్బంధిస్తారు చెప్పండి? అసలు వెళ్తారు. ఈరోజు మేము అక్కడ ఒక పెళ్లి ఉంది, తర్వాత విరాహత అని చెప్పి జర్నలిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ ఉన్నాడు, వాళ్ళ మదర్ చనిపోయింది, అక్కడికి వెళ్ళాలా? మేము అక్కడికి వెళ్ళాలని అన్నా కూడా లేదు, మీరు పోయేది లేదు అన్నారు. జగదేవ్పూర్ సర్పంచ్ బిడ్డ పెళ్లి ఉంది సంధ్యా కన్వెన్షన్ లా, అక్కడ వెళ్ళేది ఉంది. కృష్ణమూర్తి అని చెప్పేసి కుక్కటిపల్లి 10th డే ఉంది, వాళ్ళ అమ్మ చనిపోయింది, అక్కడ వెళ్ళేది ఉంది. మున్సిపల్ వర్కర్ అతను ఎంప్లాయీ. ఇవన్నీ మేము ఎక్కడ పోదు సరే, అక్కడ పోము, మిగతా ప్లేస్ దగ్గర పోతాం, టిమ్స్ కు పోము, పెళ్లికి పోతాము, ఆ 10th డేకి పోతాము, ఆ విరాట్ మా అమ్మ చనిపోయి పోతామంటే మీరు ఎక్కడ పోయేది లేదు అని ఓ 10 మంది పెద్ద 2-3 జీపులు పంపిస్తే ఏం చేస్తాం చెప్పండి? ఇదే నిర్బంధం చెప్పండి. అలాగే హరీష్ రావుతో పాటు సవితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వీళ్ళందరినీ కూడా. అలాగే మిమ్మల్ని కూడా, అంటే మీ పేరు లేకపోయినప్పుడు కూడా మీ ఇంటి దగ్గరకు వచ్చి కూడా హౌస్ అరెస్ట్ చేశారు. ఏంటంటారు సార్ అసలు?
ఇక వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏముందో మరి వాళ్ళకు ఎవరెవరు పోతారని ఉందో, వాళ్ళ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎట్లా ఉందో, ఎవరెవరు పోతారు పోరేడు ఆపాలని ఉంటది. పైనుంచి వాళ్ళ దాని ప్రకారం ఐబీ ఇంటెలిజెన్స్ ప్రకారం వీళ్ళు లోకల్ పోలీసులు ఆపుతారు, అందరిని ఆపుతారు. ఆపితే ఎవరెవరు పోతారు కదా, ఎవరెవరు పోతారు, ఏ స్థాయిలో ఉందో పోతారు. లేదు ఇవాళ ఆపుతారు, రేపు పోతారా, ఆపుతారా, ఎల్లుండి ఆపుతారా, ఏదో రోజు అందరం పోతారు కదా. ఆపడం పరిష్కారం కాదు. అక్కడ పోనిచ్చి నేను తప్పు చెప్తే ప్రజల దృష్టికి తీసుకుపోవడం, సరి చేసుకోవడం, తప్పుల్ని సరి చేసుకోవడం పరిష్కారం తప్ప ఇట్లా టెంపరీగా ఆపి లేదు వేరే పనులు కూడా వదిలేయకుండా ఆటంకాలు కలిగించి ఇబ్బంది పెట్టడం అనేది భావ్యం కాదు అది. సరే కానీ అన్నింటికీ ఎదుర్కొంటాం. 3 ఏళ్ళు అయింది కదా, ఇంకా 2 ఏళ్ళు ఓపిక పడతాం, 2 సంవత్సరాలు ఓపిక పడతాం. కొందరు అధికారులు ఇంకా అతి ఉత్సాహం చేస్తారు, ఇంకా కొందరేమో జెన్యున్ గా చెప్తారు, కొందరు అతి ఉత్సాహం కూడా చేస్తారు. చేయని ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చేయని, అధికారులు చేయని, ఏం చేస్తారు చేయని, వాళ్ళు ఇంకా నడిచేది నడిస్తే 2 సార్లు 2 ఏళ్ళు నడుస్తుంది. తర్వాత అయితే ప్రజలకైతే విసుకొచ్చింది వీళ్ళ వ్యవహార శైలి అంతా కూడా. వాళ్ళ ఇష్టం, వాళ్ళ ఫ్యూచర్ లో అర్థమవుతుంది వీళ్ళు చేసినటువంటి. శ్రీనివాస్ గౌడ్ గారు ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒక్కటి, నిర్బంధాలతో ఇవన్నీ భయపడతామండి. మేమంతా ఉద్యమకారులం. అధికారిగా ఉండే అరెస్టులను ఎదుర్కొని, జైళ్లను ఎదుర్కొని, జైలు గోడలు బద్దలు కొడతామని చెప్పి ఛాలెంజ్ గా అరెస్ట్ అయ్యి, ఛాలెంజ్ గా జైలు నుంచి బయటకు వచ్చి తుపాకు గురి పెట్టినా, కాల్పు జరిపినా, సాగరహారం నడిపినాం, కాల్పులు జరిపినా, మిలియన్ మార్చ్ జరిపినాం, బాష్పవాయు గోళాలతో కొట్టినా నడిపినాం, నిర్బంధించినా, జైలు పెట్టినా ఉద్యమం నడిపిన వాళ్ళం మేము. తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం మేము. తెలంగాణ తెచ్చుకున్న వాళ్ళం. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే ఊరుకోమేము, తెలంగాణ ఆగమైతుంటే ఊరుకోమేము, తెలంగాణ నష్టం జరుగుతుంటే మేము ఊరుకోమేము. ఈ కేసులు పీసులు ఇవన్నీ లెక్కనే కాదు మాకు అసలు. ఈ నిర్బంధాలు కేసులు అసలు లెక్కనే చేయము. ప్రాణాలను తెగించి కొట్లాడిన వాళ్ళం, ఇది లెక్క కాదు. ఇది వాళ్ళు చేయడం వల్ల మాకు ఇంకా కసి దొరుకుతుంది తప్ప వేరే ఏమి ఉండదన్న. ఈ రోజు కాకపోతే ఏదో రోజు వెళ్తాం, ఖచ్చితంగా చూస్తాం. హరీష్ రావు గారు మేము అందరం వెళ్తాం, ఇలా బాధాతో పోతాం. ఎన్ని రోజులు నిర్బంధిస్తాం, 2 రోజులు చేస్తాం. ఈ పరిష్కారం కాదు అది. ప్రజా ప్రతినిధులుగా ప్రభుత్వం నడిపే క్యాబినెట్ కానీ, మరి మంత్రులు కానీ, ప్రభుత్వం కానీ ఆలోచన చేయాలి. ప్రతిపక్షం చెప్పింది వినాలి, విని చేయాలి. మేము చేసింది ఏం లేదు. మేము చేసిన సగం పనులు ఆగిపోయినాయి, సగం స్కీమ్లు ఆగిపోయినాయి, సగం వర్క్లు ఆగిపోయినాయి. పేర్లు మార్చి పెట్టుకోవడం తప్ప ఏం లేదు. పుట్టిదే అంతా ఇష్టానుసారంగా వ్యవస్థ ఉన్నారు. కనుక ఇది పద్ధతి కాదు. ఇది మహబూబ్నగర్ కూడా హాస్పిటల్ టెండర్లు ఇవ్వకుండా ఎక్విప్మెంట్ అట్లే పెట్టిండ్రు. నడి బండ మీద నడి సెంటర్ ప్లేస్ లో ఒక మార్కెట్ కడితే, పండ్ల మార్కెట్, పండ్లు అమ్ముకునేటోళ్లకు, పూలు అమ్ముకునేటోళ్లకు, మటన్ షాపులకు, ఫిషరీస్ మార్కెట్ కడితే ఆ మటన్ మార్కెట్ లో గోడలు కట్టి లైబ్రరీ చేస్తామంటారు. ఎందుకంటే వాళ్ళ పేరు వస్తుంది, నేను లైబ్రరీ కట్టామని పేరు వస్తుంది. పేరుకు పాకులాడుతున్నారు తప్ప వేరే ఏం లేదు. లైబ్రరీ కట్టాలంటే మెయిన్ రోడ్ మీద కాదు, లోపల ఉండాలి. బ్రహ్మాండం కట్టాలి. గతంలో కూడా మేము కట్టినాం. వేరే లోపల మంచి ప్లేస్ ఉంది, బాయ్స్ కాలేజ్ ముందర గ్రౌండ్ ఉంది, లోపల మంచి లైబ్రరీ కట్టొచ్చు అక్కడ. కానీ అక్కడ లైబ్రరీ కట్టకుండా మేము కట్టిన బిల్డింగ్ కలర్ వేసి బోర్డు పెడతామంటే ఎట్లా? అట్లే వ్యవహారం ఇది. ఇప్పుడు హాస్పిటల్ కూడా అంతే, రిబ్బన్ కట్ చేస్తారు, పెద్ద శిలాకార పథకం పెడతారు. హాస్పిటల్ ముందర పెద్ద టూరిజం హోటల్ ఉంది, దాన్ని ముందర పెట్టేసి ఎన్నో వర్కులు అన్ని ఫ్యూచర్లుగా తెలంగాణలో ఉండేటువంటి వర్కులన్నీ పెండింగ్ పెట్టడం, వాళ్ళు బోర్డు పెట్టుకోవడం, ఓపెనింగ్ చేసి తిట్టడం. మేము కట్టిన బిల్డింగ్ వాళ్ళు ఓపెనింగ్ చేసి ఉల్టా తిట్టి మేము చేసినామని చెప్పడం. అంటే ప్రజలు అంత అమాయకంగా అనిపిస్తారో వాళ్ళు అనుకుంటున్నారు, కానీ అదంతా కాదని. ఓకే అమ్మా. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ శ్రీనివాస్ గౌడ్ గారు. రైట్ అమ్మా, రైట్. ఇక సనత్ నగర్ టిమ్స్ ఆసుపత్రి సందర్శనకైతే బీఆర్ఎస్ నేతలు వెళ్లకుండా పోలీసులు ఎక్కడికక్కడ ముందస్తు చర్యలైతే చేపట్టారు. హౌస్ అరెస్ట్లు అయితే చేయడం జరిగింది. మాజీ మంత్రి హరీష్ రావుతో పాటు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, అలాగే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, అలాగే శ్రీనివాస్ గౌడ్ గారు, వాళ్ళందరినీ కూడా హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఎస్, మనతో పాటు ఈ విషయానికి సంబంధించి మాట్లాడడానికి గెలివి శ్రీనివాస్ యాదవ్ గారు, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి కూడా ఉన్నారు. గెలివి శ్రీనివాస్ యాదవ్ గారు, గుడ్ మార్నింగ్ అండి. సో మేడం, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం